వి అచ్యుతరావు అండి. నేను స్కూల్ అసిస్టెంట్ రూట్లో మిస్ అయ్యి టీజీటీ సోషల్ పీకాన్వర్స్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. మండ్యం జిల్లా సార్. నేను మాత్రం విజయనగరం జిల్లా, నాది జోన్ పోస్ట్ కాబట్టి మండ్యం జిల్లాలో వచ్చింది సార్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది అనేది స్టార్టింగ్ యాక్చువల్గా ఫస్ట్ సంతకం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో సో నేను నాతో పాటు మరో 500 నుంచి 1000 మందికి ఓట్లు వేయించేటట్టుగా చేయగలిగాను నేను. ఎందుకంటే కేవలం ఆయన వస్తే ఉద్యోగాలు తీస్తారని ఒక నమ్మకంతో, ఆయన మీద ఒక నమ్మకంతో అలాగే సంతకం పెట్టారు. మనం వెయిట్ చేసిన నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చే విధంగా సో మనం చదువుకున్నాము. అదే విధంగా వెరిఫికేషన్కి వెళ్ళాము. వెరిఫికేషన్ ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ వెరిఫికేషన్ దగ్గర చిన్న మా యొక్క కొలీగ్, మా యొక్క స్కూల్లోనే హిందీ పీజీటీగా పనిచేస్తున్నటువంటి ఒక హిందీ ఆయన ఈరోజు రాలేదు, చిన్న పని రాలేదు. ఆయన జరిగినటువంటి చిన్న సిచ్యువేషన్ మీ అందరితో పంచుకోదలుచుకున్నాను. దీన్ని బట్టి ఇది ఎంత ట్రాన్స్పరెంట్ జరిగిందో తెలుస్తుంది. ఆయనకి పీజీ సర్టిఫికేట్ యాక్చువల్గా లేదు, పీజీటీ వచ్చింది. ఆయన తిరస్కరించారు. అట్ ద సేమ్ టైం అధికారులు ఎలాగున్నారంటే ఆ వ్యక్తిని తిరస్కరించడంతో పాటు ఒకరోజు టైం ఇచ్చి తెచ్చుకోమని చెప్పారు. తెచ్చుకోమంటే ఇక్కడ ఆ అబ్బాయి ఎక్కడ చేశారంటే చెన్నైలో చేశాడు, ఒకరోజు ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వెరిఫికేషన్ చేసినటువంటి ఒక మేడం గారు తన యొక్క సొంత డబ్బులతో ఆ అబ్బాయికి ఫ్లైట్ టికెట్ వేసి ఆ అమ్మాయి పంపించారనమాట. అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సో వచ్చినటువంటి అభ్యర్థులను కోరిండే పంపించిన ఉద్దేశం అధికారులకు ఎవరికి ఉండదండి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చాలామంది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇది ఈ సమావేశం మన కోసం పెట్టింది, మన ఆత్మగౌరవం కోసం పెట్టిన సమావేశం ఇది. మనల్ని మన యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన ఎవరనేది మీకు తెలుసు, ఎంత ట్రాన్స్పరెన్సీగా తెలిసిందో తెలుసు. నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అండి, మనందరం కూడా సో విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళేటప్పుడు నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడు ఫోటో లేదండి. దాన్ని బట్టి అది ఎంత ట్రాన్స్పరెంట్ జరిగిందో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. అవునా కదా మీరు చెప్పండి. ఇంతేకాదు ఇంకొక లాజిక్ మిస్ అవుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే 10 లక్షలకి ఒక పోస్ట్ అమ్మిసారు అంటున్నారు. సార్ చెప్పినట్టు ఇక్కడ 10,000 కూడా మనం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎలా 10 లక్షలు పెట్టుకుంటాం పోస్ట్? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అసలు మనం చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ డిఎస్సి రాసే వాళ్ళంటే 90% అందరూ కూడా బిడో మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. ఇది గమనించకుండా వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అండి. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఎవరు మిత్రులారా, దీన్ని ఎవరు తేలిగ్గా తీసుకోవద్దు. దయచేసి మీకు ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్ దీని అందరినీ కూడా సో ఖచ్చితంగా మీరు ఖండించాలి. ఎందుకంటే సార్ మొన్న ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ వేపకొండ కూడా వెళ్ళాను, సార్ స్పీచ్ విన్నాను. సార్ చెప్పారు అప్పుడు ఒక నిజాన్ని మనం ఖండించకపోతే అది రాజ్యం వెళ్తుంది, సరే అబద్ధాన్ని మనం ఖండించకపోతే అదే నిజమే రాజ్యం వెళ్తుందని చెప్పారు. కాబట్టి ఖండించవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. సో అంతేకాదండి, సో ఆ రోజు మనకి విజయవాడలో జరిగినప్పుడు సో కేవలం మనకి సో అక్కడ స్టేజ్ మీద కూడా 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ మనకి, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు. సో మనం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు రాలేకపోవడం వల్ల. సో కాకపోతే ఏంటంటే అక్కడ సో ఒక ఎమ్మెల్యేలు కూడా విజయనగరం ఎమ్మెల్యే విజయనగరం వాళ్ళతో ఉన్నారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీకాకుళంతో ఉన్నారు. అంతవరకు ఎందుకండి ఆయన స్వయాన నందమూరి బాలకృష్ణ గారు మామయ్యను కూడా సో ఆయన స్టేజ్ మీదకి ఎక్కించలేదు సార్. అనంతపురం ఎక్కడైతే డిస్ట్రిక్ట్ ఉందో అక్కడ కూర్చున్నారు సార్. ఆయన స్టేజ్ మీద కొంతమందికి ఈ యొక్క సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది సార్. సో దీనికన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. ఎవరు అపాయపడవలసిన అవసరం లేదు. మన వెనకాతల చాలామంది అభ్యర్థులు చాలామంది అంటే మన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మనకి నెక్స్ట్ రాబోయే డిఎస్సికి మీ యొక్క ఎవరైతే మీ యొక్క మిత్రులు కానీ లేకపోతే మీ చెల్లెలు కానీ అన్నలు కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పండి, గుండెల మీద చేసుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వమనండి. అదేవిధంగా వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. దీంతో నా యొక్క మరొక విషయం చిన్న చెప్పేసి నేను ముగిస్తాను. ఇది సమయం సందర్భం కాకపోయినా చిరంజీవి గారికి నాకు చిన్న వినపం సార్. అది సందర్భం కాకపోయినప్పటికీ మా సొసైటీ స్కూల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆ రోజు మీకు విన్నపం కూడా ఇచ్చాను, అది ఒక్కసారి కన్సిడర్ చేయాల్సింది కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మాది మండ్యం జిల్లా కురుపాం మండలం జడ్పే స్కూల్లో క్లస్టర్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఫస్ట్ ర్యాంక్లో నేను సెలెక్ట్ అయ్యాను.
నా కుటుంబ నేపథ్యం గురించి కొంచెం ఒక నిమిషం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు చిన్నతనంలోనే చనిపోయారు. మా తల్లిగారి సంరక్షణలో నేను పెరిగాను. చిన్నతనంలోనే మన వైపు నార్మల్గా శ్రీకాకుళం విజయనగరం అంటే ఫస్ట్ గుర్తొచ్చే జాబ్స్ ఏంటంటే డిఫెన్స్. అది ఎలా వచ్చిందంటే అందరికీ అత్యంత త్వరగా భర్తీ చేసి వేగంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మనకి డిఫెన్స్లోనే వస్తాయి. అందుకని మన పక్క శ్రీకాకుళం విజయనగరం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం ఎక్కువగా పొందుతారు. అదేవిధంగా గతంలో 2019లో నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మనకి మెగా డిఎస్సి కూడా మన రాష్ట్ర స్థాయిలో అత్యంత వేగంగా పూర్తి చేసే జాబ్స్ ఏమున్నాయంటే మొన్న మెగా డిఎస్సిని అత్యంత వేగంగా 150 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. తర్వాత నేను అక్కడ ఆర్మీలో పనిచేసి అక్కడ ఇంజూర్ అవ్వడం వల్ల 2 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ చదవాలని కోరికతో నేను విజయనగరంలో చదువు ప్రారంభించాను. ఆ 2 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. ఇప్పుడు మనకి ఆరోపణలు చేస్తున్నారు మన మిత్రులు అంటే వాళ్ళు ఎవరో కాదు, మనందరం టీచర్ కోర్సు చదువుకున్నాం కాబట్టి టీచర్ కోర్సు చేసే వాళ్ళని అవతల వాళ్ళు వినియోగించుకొని మనం భర్తీ అయ్యాం, ఇంకొకరు భర్తీ కాలేదు. వాళ్ళ పెయిన్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళు మన మీద విషం చల్లుతున్నారు. ఇది అందుకోసం మనం ఈరోజు మేము గొమలక్ష్మీపురం దగ్గర నుండి 130 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చాం. మన ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఈరోజు ఆ రోజు మనకి జాబు సంపాదించాం, కానీ ఆనందం అనేది ఎన్ని రోజులు మనకు లేదు. ఈరోజు బయట ఎక్కడ తిరిగినా కూడా అది దగా డిఎస్ అంటని విషపు ప్రచారం చేయటం వల్ల అది నమ్మి చాలామంది ప్రజలు మన మీద నిందలు వేస్తున్నారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి రావడం జరిగింది. అంతగా మనం అందులో ఒక ప్రచారం ఏంటంటే మన అందరం కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని అంటున్నారు. మనం డబ్బులు ఇచ్చేంత స్థాయిలో ఉంటే ఆ రోజు మనం డిఎస్సి చదివేటప్పుడు మనకి వంట చేసుకునే సమయం కూడా ఉండేది కాదు. అందుకని మన అందరం అన్నా క్యాంటీన్లో 3 పూట్ల తిని చదువుకొని మన సమయాన్ని ఆదా చేసుకునే వాళ్ళం. మనకు అన్నా క్యాంటీన్లు కూడా అలా ఉపయోగపడ్డాయి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా. అలాగే మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నైట్ అయినా ప్రశాంతంగా పడుకుంటారు. మనం పగల మొత్తం చదువుకొని రాత్రి సమయంలో కూడా మన నిద్రలో అవే వచ్చేవి. ఆ నిద్రలో కూడా అవే గుర్తు చేసుకొని మనం అంత కష్టపడి ఈరోజు ఉద్యోగం సాధించాం. అలాంటి ఉద్యోగం మీద ఇలాంటి విస్తృత ప్రచారాలు చేయడం కోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మన అందరికీ ఇలా మీరందరూ మాకు సపోర్ట్గా ఉండి మాకు అండగా నిలుస్తున్నందుకు ఈ పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిలిచినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం. నా పేరు పద్మజ. నేను పీజీటీ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను ఇచ్చా కవిటి మండలంలో. ఈ డిఎస్సి అనేది నాకు ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. ఎందువల్లంటే ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుభూతి కానీ నాకు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అందరికీ కూడా. ఇదైతే చాలా జెన్యూన్గా జరిగిందండి. ఇటువంటి డిఎస్సి నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి డిఎస్సి అంతకుముందు జరగలేదు. ఎందుకంటే నాతోటి పనిచేసినటువంటి నా ప్రీవియస్గా వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా మీకేంటి ఇంత గొప్పగా చేస్తున్నారు మెగా డిఎస్సి అనేది. ద మెగా డిఎస్సి ఈజ్ ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. సో ఇదైతే నేను చెప్పగలను. ఇది ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకుని ఎక్కడ చేయలేదు సార్. ఎందుకంటే మాకు స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకెళ్లారు మమ్మల్ని అమరావతి వరకు. ఆ బస్సుల్లో కూడా ఎస్పెషల్లీ విమెన్ అంటే మహిళా అభ్యర్థులకి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రొటెక్షన్ కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. మాకు ఎక్కడా కూడా ఏ స్కూల్లో కానీ లేదా మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్లో కూడా మేము ఎక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి అనేది మాకు అసలు కంప్లైంట్ చేయడానికి కూడా ఎక్కడ అవకాశం అనేది ఇవ్వలేదు. చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా ఎక్కడెక్కడ మాకు ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. సో ద బెస్ట్ జిఎస్టీ ఫర్ ఎవర్. అండ్ అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే అండి, ఎవరు కూడా భయపడొద్దు. మీరు కష్టపడి చదవండి, మంచి స్కోర్ సాధించండి. మేము మీకు అందరికీ మేము ఆదర్శంగా ఉన్నాం ఇక్కడ. సో మీరు ఎక్కడున్నా కూడా మీ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని కలిసి మా ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. రామప్పారావు. నేను ఒక నిరుద్యోగిని. అయితే ఇంతకు ముందు ప్రభుత్వం 5 సంవత్సరాలుగా డిఎస్సిని తీయలేదు. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రక్షాళనగా ఉన్నటువంటి జీవోల పైన అవగాహన లేనటువంటి ప్రభుత్వం
మనల్ని పాలన చేసింది అనే ఒకే విషయాన్ని నేను దృఢంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు ఈ సభలో. 2018లో 2 మార్కులకి నేను కోల్పోయాను, డిఎస్సి నాకు రాలేదు. 5 సంవత్సరాలు మరి ఆశలు పోయినాయి, మాకు ఆశ లేదు, నిరాశతో ఉన్నాం. ఏదో పని చేసుకోవాలి, పేదరికం వెంటాడుతుంది జీవితంలో. ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటూ మళ్ళీ డిఎస్సి ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ గారు ఎప్పుడైతే మళ్ళీ వేశారో దానికోసం ప్రణాళిక వేసుకున్నాం, చదువుకున్నాం. మళ్ళీ 1 మార్కు మళ్ళీ డిఎస్సి నాకు పోయింది సార్. కష్టపడుతున్నాం. ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉన్నది ఏంటంటే ఆశ. జాబ్ క్యాలెండర్ అన్నది భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లేనటువంటి ఒకే ఒక్క జాబ్ క్యాలెండర్ అనేది ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది. నేను ఆశతో ఉన్నాను, నెక్స్ట్ డిఎస్సిని ఖచ్చితంగా కొట్టి చూపిస్తానని నేను ఆశతో ఉన్నాను. నేనే కాదు, నాలాంటి యువకులు వేలాది మంది ధైర్యంగా ఉన్నారని ఈ సభ ముందు నేను తెలియజేస్తా ఉన్నాను.